నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. మన ప్రాచీన భారతదేశంలో కట్టిన అద్భుతమైన కట్టడాలు, చెక్కిన శిల్పాల ప్రపంచంలోకి. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనవాళ్లు ఎలాంటి నిర్మాణాలు చేశారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. సరే, మరి మన ప్రయాణంలో ఏమేం చూడబోతున్నామో చూద్దాం. ముందుగా మన దేశంలో వెలిసిన మొట్టమొదటి నగరాల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత హరప్పా నగరాల్లో జీవితం ఎలా ఉండేదో చూద్దాం. అక్కడి నుండి ఇండస్ వ్యాలీ తర్వాత వచ్చిన అద్భుతమైన రాతి కట్టడాలు, తొలి దేవాలయాల గురించి మాట్లాడుకుందాం. చివరగా మనం నేర్చుకున్నదంతా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రైట్, ఇక మొదలు పెడదాం. మన కథ భారత ఉపఖండంలో వెలిసిన మొట్టమొదటి నగరాలతో మొదలవుతుంది. అయితే ఆ ప్రాచీన నగరాల గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రశ్న. అసలు ఒక ప్రదేశాన్ని నగరం లేదా సిటీ అని దేని ఆధారంగా అంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే నగరం అంటే కేవలం కొన్ని ఇళ్ళు పక్కపక్కన ఉండటం కాదు, అక్కడ చాలా ఎక్కువ మంది జనాభా ఉండాలి. అది కాక వ్యాపారం, పరిపాలన లాంటి ముఖ్యమైన పనులన్నీ అక్కడినుంచే జరగాలి. అది ఒక సెంట్రల్ పాయింట్ లాంటిదన్నమాట. అప్పుడే దాన్ని మనం నగరమంటాం. మన భారతదేశంలో మొట్టమొదటి మహానగరాలు సింధూ నదీ లోయలోనే వెలిశాయి. దీన్నే మనం హరప్పా నాగరికత అని కూడా అంటాం. ఇది సుమారుగా 3300 BCEలో మొదలై 2500 BCE నాటికి చాలా గొప్పగా వెలిగి ఆ తర్వాత 1900 BCE నుండి నెమ్మదిగా క్షీణించడం మొదలుపెట్టింది. సరే, మరి ఆ నగరాల్లోకి వెళ్ళి చూద్దామా? అసలు వాటిని అంత గొప్పగా ఎలా ప్లాన్ చేశారో, అక్కడి ప్రజలు ఎలా జీవించేవారో తెలుసుకుందాం. హరప్పా నగరాల ప్లానింగ్ గురించి చెప్పాలంటే అది ఆ కాలంలో ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఒకసారి ఊహించుకోండి, స్కేల్ పెట్టి గీసినట్టుండే స్ట్రైట్ రోడ్లు, కాల్చిన ఇటుకలతో కట్టిన ఇళ్ళు, ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రోజుల్లో మనకున్నట్టు మోసి ఉన్న డ్రైనేజీ సిస్టమ్. వాళ్ల డ్రైనేజీ సిస్టమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అద్భుతం కదా! ప్రతి ఇంటి నుండి ఒక డ్రైన్ వీధిలో ఉన్న డ్రైన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ చిన్న డ్రైన్లన్నీ కలిసి పెద్ద మెయిన్ డ్రైన్లో కలుస్తాయి. అంతా అండర్ గ్రౌండ్. ఇంకా పరిశుభ్రత కోసం అన్నింటినీ కప్పి ఉంచేవారు. అక్కడి కట్టడాల్లోకెళ్ళిన చాలా ఫేమస్ ఏంటంటే ఈ గ్రేట్ బాత్. ఇదొక పెద్ద పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ లాంటిది. బహుశా దీన్ని ఏమైనా ప్రత్యేక పూజల కోసం లేదా పవిత్ర స్నానాల కోసం వాడి ఉండొచ్చు. దీన్ని బట్టి వాళ్లు సామూహిక కార్యక్రమాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది. మరి ఈ నగరాలని కట్టిన సింధూ ప్రజలకి, వారి తర్వాత వచ్చిన వేద ఆర్యులకి మధ్య తేడాలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సింధు ప్రజలు పక్క ప్లానింగ్తో నగరాల్లో జీవిస్తే, ఆర్యులు ఎక్కువగా గ్రామాల్లో ఉండేవారు. ఒకరు ఎద్దును పూజిస్తే మరొకరు ఆవును పూజించారు. దీన్ని బట్టి ఈ రెండు వేర్వేరు సంస్కృతులని మనం స్పష్టంగా చెప్పొచ్చు. కాని ఏమైందో ఏమో, ఆ గొప్ప నగరాలన్నీ కాలక్రమేణా కనుమరుగైపోయాయి. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల పాటు, దాదాపు 1000 సంవత్సరాలు అలాంటి పెద్ద కట్టడాలు మళ్లీ కనిపించలేదు. ఆ సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశంలో నిర్మాణశైలే పూర్తిగా మారిపోయింది. ఈ టైంలైన్ చూడండి. సుమారు 1500 BCలో హరప్పా నగరాలు అంతరించిపోయాయి. ఆ తర్వాత దాదాపు 1200 సంవత్సరాల గ్యాప్ తర్వాత 3rd సెంచరీ BCలో కట్టడాలు ఇటుకల నుండి ఒక్కసారిగా రాళ్లవైపు మళ్లాయి. ఇక 8th సెంచరీ CE వచ్చేసరికి ఏకంగా పర్వతాలనే తొలిచి ఆలయాలుగా మార్చేశారు. అవును, మీరు విన్నది కరెక్టే. ఇటుకలతో కట్టడం కాదు, ఏకంగా పెద్ద పెద్ద కొండలని, బండరాళ్ళని తొలిచి లోపల గుహల్లాగా, కట్టడాల్లాగా తయారు చేయడం మొదలుపెట్టారు. బౌద్ధ భిక్షువులు ప్రార్థన చేసుకునే ప్రదేశాలను చైత్యాలు అని, వాళ్లు నివసించే ప్రదేశాలను విహారాలు అని పిలిచేవారు. ఈ రాక్ కట్ ఆర్కిటెక్చర్కి పీక్ ఎగ్జాంపుల్ ఎల్లోరాలోని కైలాసనాథాలయం. ఇది కట్టింది కాదు, ఒకే ఒక పెద్ద పర్వతాన్ని పైనుండి కిందకి తొలిచి చెక్కింది. నమ్మశక్యంగా లేదు కదా? రాళ్లను తొలిచి కట్టడాలు చెయ్యడంతో పాటు అదే సమయంలో విడిగా, అంటే నేలమీద గుడులు కట్టడం కూడా మొదలైంది. వీటికి ఒక ప్రత్యేకమైన డిజైన్ ఉండేది. అలా కట్టిన తొలి దేవాలయాలను చూస్తే వాటికొక బేసిక్ ప్లాన్ ఉండేది.
అందులో ముఖ్యంగా 3 భాగాలు కనిపిస్తాయి. అవే గర్భగృహ, మండప మరియు శిఖర. వీటన్నింటిలో అత్యంత ముఖ్యమైనది గర్భగృహ. ఇది గుడి లోపల ఉండే ఒక చిన్న గది. ఇక్కడే దేవుడి ప్రధాన విగ్రహాన్ని పెడతారు. అందుకే దీన్ని గుడికి గుండెకాయ లాంటిది అంటారు. ఇక ఆ గర్భగృహ పైనే ఒక టవర్ లాగా ఎత్తుగా కడతారు కదా, దాన్నే శిఖరా అంటారు. ఇది ఒక పర్వత శిఖరాన్ని సూచిస్తుంది. ఇంకా దూరం నుండి చూసినా కూడా అక్కడ గుడి ఉంది అని గుర్తుపట్టడానికి సహాయపడుతుంది. అలా కట్టిన తొలి దేవాలయాల్లో ఇప్పటికీ మనకు కనిపించే ఒక అద్భుతమైన ఉదాహరణ డియోఘడ్లోని దశావతార ఆలయం. ఈ చిత్రంలో మీరు గర్భగృహ, దానిపైన శిథిలావస్థలో ఉన్న శిఖరాన్ని స్పష్టంగా చూడొచ్చు. వావ్! ఎంత పెద్ద ప్రయాణం చేశామో చూసారా? హరప్పా నగరాల నుంచి గుప్తుల కాలం నాటి దేవాలయాల వరకు. సరే, ఒక్కసారి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలని రివైజ్ చేసుకుందామా? ఓకే, ఇప్పుడు మీకోసం కొన్ని ప్రశ్నలు. ఒకసారి ఆలోచించి వీటికి సమాధానాలు చెప్పడానికి ట్రై చేయండి. మొదటిది, హరప్పా నగరాలలోని 2 ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? రెండవది, దేవాలయంలోని మూలవిరాట్టును ఉంచే గది పేరేంటి? మూడవది, తొలి గుహాయాలు దేన్ని తొలిచి నిర్మించారు? సో ఓవరాల్గా మనం ఏం చూసాం? మన ప్రయాణం హరప్పా నాగరికత దగ్గర మొదలైంది. వాళ్ల పక్కా ప్లానింగ్తో కట్టిన నగరాలు, డ్రైనేజ్ సిస్టమ్ గురించి చూసాం. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత రాళ్లను తొలిచి కట్టడాలు చేయడం మొదలైంది. దానితో పాటే గర్భగృహ, శిఖరం లాంటి భాగాలతో గుడులు కట్టడం కూడా మొదలైంది. చూసారుగా, ఈ కట్టడాలు కేవలం రాళ్ళు, ఇటుకలు మాత్రమే కాదు. అవి మన పూర్వీకుల తెలివితేటలకి, వాళ్ల కళా నైపుణ్యానికి నిదర్శనాలు. చరిత్రలో ఇలాంటి మరెన్నో అద్భుతాల గురించి తెలుసుకుంటూనే ఉండండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.